ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. కేటీఆర్ మాటలు హౌలేగాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. హౌలేగాళ్లే మాకంటే హౌలేగాడు వచ్చిందేంద్రా అని ఒక ఆలోచించే స్థితికి దిగదాన్న నీ భాష, నీ ప్రవర్తన, నీ వ్యవహారం మీ పార్టీకి మీకు ఏం బలం చేకూరుస్తుందో కానీ తెలంగాణ రాజకీయాలకు ఒక ఏమంటాము ఒక అపశృతి ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. అన్నీ మాట్లాడేవన్నీ బేవకూఫీ మాటలు. ఏమన్నంటే మేము నిజాయితీ పరులం, నేను నిజాయితీ పరులు, నేను తెలంగాణలో ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణలో జైలుకి పోయినా, ఎక్కడ జైలుకి పోయినో నాకు తెలియదు. కానీ ఇలా ఏ విధంగా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావో అంతకంటే ఎక్కువ నువ్వు ఎంత మాట్లాడినా ఏమంది అంటారు కదా, ఉట్టికుండా ఎక్కువ ఊగుతుందని అంటారు కదా, అట్లా ఊగుతూ మాట్లాడుతున్నా కానీ నిన్ను పట్టించుకుంటూ ఎవరు లేరు. ఈ హౌలా మాటలు, బేవకూఫీ మాటలన్నీ బంద్ చేయి. కామ్గా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే చట్టం చూసుకుంటుంది, న్యాయం చూసుకుంటుంది. ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి కూడా అన్ని రకాల తయారీల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి కేటీఆర్కి నేను హితవు ఇస్తున్నాను.